అంటే మీకు మామూలుగానే ఈ బిఎడ్ ఇదంతా ముందు నుంచే ఉందా, ఎట్లా ఉందా, లేకపోతే ఈ పాత్ర కోసం పెంచారా? ప్రత్యేకంగా ఏం పెంచలేదండి. ఎందుకు అంత భయపడాలి ఒక సినిమాలో చేసేటప్పుడు? ఈ సినిమాకి భయపడ్డారు, రేపొద్దున ఇంకో అవకాశం వస్తుంది దానికే భయపడ్డారు. వేరే మూవీ వచ్చింది, ఎన్నిటికి భయపడతారు మీరు? 30 గ్రామాల సంబంధించిన అది సరే. ఇప్పుడు మీకు గుడి కోసం ఇచ్చిందైనా, రోడ్డు కోసం ఇచ్చిందైనా, దేనికోసం ఇచ్చింది, అది ఒక రైతు భూమే కదండి. కొడాలి నాని గారు ఆయన మాట్లాడే తీరు, చాలామంది ఆయన భాషని ఆక్షేపిస్తూ ఉంటారు. నీ అమ్మ మోడీ చెప్తారా, బయటకు పో. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు రాజధాని ఫైల్స్ సినిమాలో కొడాలి నాని పోలినటువంటి పాత్రను చేసిన నటుడు ఉన్నారు, ఆయన వర్మ. సో ఈరోజు రాజధాని ఫైల్స్ మన ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కొన్ని న్యాయపరమైన ఇష్యూస్ ఎదుర్కొంటున్న ఆ సినిమా మిగతా ప్రాంతాల్లో, తెలంగాణ సహా మిగతా ప్రాంతాల్లో ఈరోజు రిలీజ్ అయింది. సో ఈ సినిమాకు సంబంధించి ఆ పాత్ర ఆయన్ని ఎలా వరించింది, ఆ పాత్ర పోషణకు ఆయన ఏం చేశారు, అలాగే ఆయన సినిమా ప్రయాణం ఎలా సాగుతూ వచ్చింది అన్న విషయం ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే వర్మ గారు. నమస్తే అండి. సో యంగ్ మీరు అంటే మీరు చేసిన పాత్రతో పోలిస్తే ఇంకా మీరు చాలా యంగ్ అనే చెప్పాలి. అవునండి. సో మనకు తెలుసు, అవును, ఈరోజు రాజధాని ఫైల్స్ అంటే అమరావతి ఏదైతే రైతులు త్యాగం చేసి తమ భూముల్ని రాజధాని కోసం చాలామంది తమ జీవితాన్ని కోల్పోయారు. అవునండి. అలాగే కొంతమంది తమ పిల్లల భవిష్యత్తును కోల్పోయారు. సో అలాంటి దానికి సంబంధించి పెనవేసుకున్నటువంటి అంటే భూమికి రైతుకు మధ్య ఉండే అవినాభావ సంబంధం నేను విడమర్చి చెప్పక్కర్లేదు. అవునండి. అలాంటి దాన్ని తీసుకొని ఈరోజు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత, గత ప్రభుత్వంలో వాళ్ళు భూములు ఇచ్చారు, ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళ యొక్క ఏదైతే త్యాగం ఉందో, అలాగే వాళ్ళు ఏవైతే కలలు కన్నారో అవన్నీ కూడా తారుమారైపోయిన సందర్భం. అవునండి. సో దాన్ని బేస్ చేసుకొని భానుశంకర్ తనే కథ రాసుకొని తనే డైరెక్ట్ చేశాడు. పర్టికులర్గా క్యారెక్టర్ ఏదైతే ఉందో మీరు చేసినటువంటి పాత్ర, సో దానికి ఏ పాత్రకి నేను గమనించినంత వరకు పేర్లు లేవు, పాత్రలకు పేరు పెట్టాల. కానీ అసెంబ్లీలో మీరు మాట్లాడిన ఆ డైలాగు, అలాగే ఒక పాట మీ మీద దాంట్లో తీసింది గుడివాడ క్యాసినో అని చెప్పేసి, ఇవన్నీ కూడా మనకి తెలియజేస్తున్నాయి మీరు ఏ క్యారెక్టర్ చేశారనేది. సో కొడాలి నాని క్యారెక్టరే మీరు చేసినట్టుగా మేమైతే అర్థం చేసుకున్నాము. సో మీరు ఈ పాత్రకి, ఎందుకంటే మళ్ళీ మీరు రామ్ గోపాల్ వర్మ గారి వ్యూహంలో కూడా సేమ్ క్యారెక్టర్ చేశారని మాకు చూస్తే తెలిసింది. సో ఈ పాత్ర అంటే ఈ సినిమా రాజధాని ఫైల్స్లో ఈ పాత్ర ఎలా వచ్చింది మీకు? మనకి షరీఫ్ అని మేనేజర్ గారు మనల్ని తెలుగు వన్ ఆఫీస్కి తీసుకెళ్ళడం జరిగిందండి ఒక క్యారెక్టర్ కోసం. నాకు పలానా ఏం చెప్పలేదు క్యారెక్టర్ అని. ఓకే. వెళ్ళడం మనం డైరెక్ట్గానే కలవడం జరిగింది. చూసిన వెంటనే ఇలాగా ఒక రైతు గురించి కథ తీస్తున్నాను, దాంట్లో ఒక క్యారెక్టర్ చేయాలి అన్నారు. సార్ కంపల్సరీ చేద్దాం సార్. ఓకే. అది ఒకసారి మీది ప్రొఫైల్ చూసుకుంటాం, అది సమ్ డిస్కషన్ జరుగుతుంది కదండి, అలా జరగటం, వాళ్ళందరికీ ఓకే అవ్వటం, ప్రొడ్యూసర్ గారు మనం చూడటం, మనకి ఆ ఛాన్స్ రవిశంకర్ గారు, భాను గారు నాకు అవకాశం ఇచ్చారు. ఇలాంటి ఒక మంచి సంఘటన మీద తీసే మూవీలో మనకి అవకాశం రావటం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ విషయంలో. ఓకే. అంటే మీకు మామూలుగానే ఈ బిఎడ్ ఇదంతా ముందు నుంచే ఉందా, ఎట్లా ఉందా, లేకపోతే ఈ పాత్ర కోసం పెంచారా? నాకు ఫస్ట్ నుంచి 2013 నుంచి కూడా నేను హెయిర్ అండ్ బియర్డ్ బాగా ఫుల్గా మెయింటైన్ చేస్తానండి. ఓకే. సో కరెక్ట్గా క్యారెక్టర్ కూడా యాప్ట్గా సరిపోయింది. మీరు దీనికోసం ప్రత్యేకంగా ఏం పెంచలేదండి నేను. సో అంటే మీ ఏదైతే ఆహారం ఏదైతే ఉందో, రూపం ఏదైతే ఉందో అదేం మార్చుకోవాల్సిన అవసరం లేదండి, ప్రధానంగా ఫేస్లో. అవునండి. ఓకే. సో అది చేసేటప్పుడు, క్యారెక్టర్ చేసేటప్పుడు అంటే ముందు చెప్పారా ఇది పలానా క్యారెక్టర్ అని మీకు చెప్పారా? పలానా క్యారెక్టర్ చెప్పారండి, ఇది దీని పోలి ఉంటుంది, ఇది తరహా ఇది అని చెప్పారండి. ఓకే. ఓకే. సో ఆ అసెంబ్లీ సీన్ కానీ ఉండే. అవునండి. అంత కంఫర్ట్గా చేశారా? కంఫర్ట్గా, చాలా ఫ్రీగా చేశాను నేను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. ఓకే. నాకు ప్రతి సెకండ్ మన భాను గారు టెన్షన్ తీసుకోవద్దు, సో ఇలా చేయండి, ఈ సీన్ ఎలా చేయాలి అని చెప్పి నాకు చాలా వివరించడం జరిగింది. నేను కూడా ఆయన తగ్గట్టు ఆయన చెప్పిన దానికి నేను న్యాయం చేశానండి. అలాగా అదే మీకు ఆ డైలాగ్ ఉంటుంది కదా, మీ తాతలో వచ్చి
చెప్తారా అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటుంది కదా, అవునండి. అది ట్రైలర్లోనే రిలీజ్ చేశాడు. అవునండి. అంటే సినిమా రిలీజ్ కాకముందు ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు వచ్చినటువంటి స్పందన ఎలా అనిపించింది మీకు? ఇది జనాలకు గుర్తుపట్టేశారు, ఇది అవునండి, పలానా క్యారెక్టర్ అడిపోయి మనకి ఎవరన్నా కనపడిన వెంటనే అంటే మీరు పలానా దాంట్లో చేశారు కదా, డైలాగ్ మీరే చెప్పారు కదా అని అడగడం, ఇట్స్ వెరీ ఫీలింగ్ చాలా హ్యాపీ అనమాట అండి అది. ఓకే, నాది రిలీజ్ అయిన ఫస్ట్ సినిమా అయినా సరే స్పందన అనేది చాలా ఎంజాయ్ చేశానండి. ఇదే ఫస్ట్ ఫిల్మ్ మీరు? అవునండి, రిలీజ్ అయింది. రిలీజ్ అయింది ఫస్ట్ మూవీ. ఓకే, అంటే వేరే సినిమాలు చేస్తున్నారా? చేస్తున్నానండి, ఇంకా 3 మూవీస్ చేస్తున్నాను. ఓకే, సో అంటే మీరు ఇది యాక్చువల్గా షూటింగ్ జరిగి కూడా సంవత్సరం పైన అయింది. అవునండి, 2022లోనా? 22లో అయిందండి. 22లో చేశారు. 22 నుంచి స్టార్ట్ అయిందండి. నేను వచ్చి 23లో చేశాను షూట్. ఇది మీది వచ్చేసి మీ క్యారెక్టర్ వచ్చి 23 మొదట్లో అనుకుంటా. అవునండి. ఓకే, సో ఆ తర్వాత అది ఒక ఐటమ్ సాంగ్ కూడా. అవునండి, గుడివాడ క్యాసినో అంటూ. అవునండి, అది ఏమైనా కొంచెం ఇబ్బంది పడ్డారా దానికి చేసే? అంటే యాక్చువల్లీ సార్ స్టెప్స్ వేస్తావా అని అడిగారు. మనకి రాజు సార్ అసలు అంటే మనకి గణేష్ మాస్టర్ వచ్చి ఇబ్బంది ఏం పడద్దు, నేను ఉన్నాను, స్టెప్స్ చెప్తాను, చిన్న చిన్నవి ఉంటాయి, నీకు కంపోజ్ చేస్తాను, నీకు ఫ్రీగా, నువ్వు చూడు, ఇబ్బంది పడకుండా నీకు చేసి పెడతాం, నువ్వు ఈజీ స్టెప్స్ వేయగలిగేవే ఉంటాయి దీంట్లో అని చెప్పి మనతో మాట్లాడి సార్ కంపోజ్ చేసి మనతో 2-3 సార్లు ప్రాక్టీస్ చేయించారు. అది అదే ఈ సినిమా సంబంధించి చాలా పాత్రలు అంటే ఆయన మొదట్లో వేరే వాళ్ళని అనుకోవటం, వేరే వాళ్ళని సంప్రదించడం, వాళ్ళందరూ కూడా భయపడి వెనక్కడుగు వేయటం, ఇవన్నీ మామూలుగా ఆ రోజు కూడా చెప్పారు. భాను సార్ చెప్పారండి, ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటి దాంట్లో జరిగిన దాంట్లో కూడా చెప్పారు. సో ఇలాంటి ఎందుకు అంత భయపడాలి ఒక సినిమాలో చేసేటప్పుడు? ఇప్పుడు ఎందుకంటే కొన్ని సినిమాలు వస్తున్నాయి, ఇప్పుడు యాత్ర 2 వచ్చింది, రామ్ గోపాల్ వర్మ గారు ముందే చాలా రాజకీయ సినిమా చిత్రాలు తీశారు, లక్ష్మీ ఎన్టీఆర్ కానివ్వండి, తర్వాత అదేంటది కమరాజ్యంలో కడప బిడ్డలు అని చెప్పేసి ఒక సినిమా చేశారు. తర్వాత దాన్ని అమ్మరాజ్యంలో కడప బిడ్డలుగా ఏదో మార్చారు. సో ఇలాంటి సినిమా ఆల్రెడీ చేశారు. ప్రజెంట్ సినారియోని, సమకాలీన రాజకీయాన్ని పాత ఎప్పుడో కాదు చేశారు. సో అలాంటిటప్పుడు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు ఇది చేసేటప్పుడు మీ దృష్టిలో? సార్ ఇప్పుడు మన విజయ్ గారు వినోద్ గారు చెప్పారు కదండి, ఒక క్యారెక్టర్ అనేది మనకు అవకాశం వచ్చినప్పుడు మనం చేయాలండి. అది మనం చేయలేదు అనుకోండి, అది ఫేడ్ అవుట్ అవ్వచ్చు, ఫేడ్ ఇన్ అవ్వచ్చు అండి. అది మనం దానివల్ల మనం వృద్ధి చెందవచ్చు, వృద్ధి చెందకపోవచ్చు. ఓకే, మనం చేయకపోతే దాన్ని వేరే వాళ్ళు చేసే అవకాశం ఉంది కదండి. ఖచ్చితంగా చేస్తారు కదా, ఒక భయపడిపోయినా ఇంకొకటి చేయడానికి అంతే. మనం చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేయకపోతే చేయడం అనేది ఆగదండి ఏదైనా. అవును. సో మనకు వచ్చిన అవకాశాన్ని కంపల్సరీ సద్వినియోగం చేసుకోవాల్సిందే అండి అది. అదే సరే, ఇప్పుడు భయపడ్డారండి, ఈ సినిమాకి భయపడ్డారు, రేపొద్దున ఇంకో అవకాశం వస్తుంది, దానికే భయపడ్డారు, వేరే మూవీ వచ్చింది, ఎన్నిటికి భయపడతారు మీరు? అదే ఎంతకాలం భయపడితే వెళ్ళాలి మనం? ఫోన్ వచ్చింది అనుకోండి, సార్ నేను యాక్టర్ని చేశాను సార్, సో వాట్, అక్కడితో అయిపోయింది కదండి, అంతే. అవును, అదే దీంట్లో కూడా కొంచెం బలమైన డైలాగులు ఉన్నాయి. అవునండి, అంటే అసెంబ్లీలో ఎలాంటి సంభాషణలు మాట్లాడుతున్నారు, ఒక దేవాలయం లాంటి అసెంబ్లీలో దాన్ని ఏదైతే దాని ఉద్దేశం ఏదైతే ఉందో, అంటే ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చలు చేసే, బిల్లులు చేసేటువంటి ఒక మంచి స్థలం అది. అవునండి, మంచి చోటు. సో ఆ చోటులో కూడా దొమ్మీలు జరుగుతున్నాయి, బూతులు తిట్టుకుంటున్నారు, బండబూతులు తిట్టుకుంటున్నారు. అంటే ప్రజాప్రతినిధులుగా ఉండేవాళ్ళు, నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు. అందులో ప్రధానంగా కొడాలి నాని గారు, ఆయన మాట్లాడే తీరు, చాలామంది ఆయన భాషని ఆక్షేపిస్తూ ఉంటారు. సో మీకు వ్యక్తిగతంగా కొడాలి నాని గారి మీద ఎటువంటి అభిప్రాయం ఉంది? అసలు నేనంటూ మరి మీకు తెలిసిన విషయమే, నేను ఆయనకి నియర్గా ఉండేవాడిని. ఎవరికి? కొడాలి నాని గారికి మాకు పక్క డిస్ట్రిక్ట్సే కాబట్టి మేము చూస్తాం, భీమవరం దగ్గర. అవునండి, ఓకే, చూస్తూనే ఉంటాం కాబట్టి మాకు పర్టికులర్గా అంటే ఆయన లాంగ్వేజ్ అంతే కాబట్టి మాకు పర్టికులర్గా ఎప్పుడు అనిపించలేదండి. ఇంకా ప్రెస్ మీట్ ఈ మనిషి ఇంతే, ఈ ధోరణి ఇంతే అని అనుకుంటా ఉంటారు. లేదండి, ఇప్పుడు ఆయన మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క స్లాంగ్ ఉంటుందండి, ఒక్కొక్క మాట్లాడే ఉద్దేశం ఒక్కొక్కలాగా ఉంటుంది. మనం ఏదైతే చెప్తున్నాం అండి, మనం చెప్పేది అవతల వాళ్ళకి అర్థం అవ్వాలి తప్ప
తీసుకునే వాళ్ళు ఎన్ని రకాలుగా తీసుకోవచ్చండి. అవును. వాళ్ళు ఏంటంటే మాట్లాడేటప్పుడు కొంచెం హార్ష్గా మాట్లాడతారు. నాకేంటి, ఎందుకు అనే క్వశ్చన్ మార్క్ టైప్లో మాట్లాడటం వల్ల ఆయన మాట్లాడి ఏ మాట అయినా సరే మనకి అది వేరే విధంగా అర్థమవుతుంది కంపల్సరీ అండి. కానీ ఆయన మన బూతులు లాంటివి ఉపయోగించడం మనకు తెలుసు కదా, ఆయన చూస్తున్నాం కదండి ఛానల్స్ అన్నిట్లో. అవును, ప్రెస్ మీట్లో వాటిలో మాట్లాడినప్పుడు అన్నీ చూస్తున్నాం కదండి అది. ఓకే, అంటే ఇప్పుడు మీరు అది ఆయన ఎలా మాట్లాడతాడో తెలుసు మీకు. అవునండి. సో దానికి తగ్గట్లుగానే ఇందులో మీ డైలాగులు ఏవైతే మాట్లాడారో ఒక 2-3 డైలాగులు. అవునండి. అసెంబ్లీలో మాట్లాడేది అలాగే ఉంటుంది కదా. అవును. అది పట్టుకున్నారా? అట్లా పట్టుకొని అంటే ఆయన ఎలా మాట్లాడతాడో ఆ స్లాంగ్ అది చూసే దాని తగ్గట్టుగానే మీ మాడ్యులేషన్ చెప్పారు. మాడ్యులేషన్ చేసుకున్నానండి. ఓకే, వీడియోస్ చూసేవాడిని, సార్ని కొడాలని గారి వీడియోస్ చూసేవాడిని. ఓకే, మనం ఆయనలాగా ఇలాగా బాడీ లాంగ్వేజ్ ఇలాగా, మాట్లాడే విధానం ఇలాగా, మనం ఇలా మాట్లాడాలి, మన లిప్సింగ్ ఎలా ఉండాలి, అదేంటే ఆయన మాట్లాడేటప్పుడు కొల్లిన సార్లు ఇలాగ అంటూ ఉంటారు, చెయ్యి ఎటు మూమెంట్ చేస్తారు, ఇవన్నీ అబ్జర్వ్ చేయటం. అదే. సో ఈ సినిమా మీరు చూశారు? అవునండి. సో మీరు నేను ఒకే థియేటర్లో కలిసి చూసాము. అవునండి. మీకు ఏమనిపించింది సినిమా చూసిన తర్వాత? ఆ రైతుల అంటే అమరావతిని ఇక్కడ ఐరావతి అని మార్చారు. అవునండి, చూసాం. అది సెన్సార్ సమస్యల వల్ల కావచ్చు, లేదంటే భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం కావచ్చు. ఎలా అనిపించింది మీకు సినిమా మొత్తంగా? మీకు చాలా బాగుందండి మూవీ అయితే. అంటే ఒక రైతు పడే వేదనని, అంటే ఇప్పుడు మన రాజధానికి భూములు ఇచ్చిన వాళ్ళే కాదండి, ప్రతి రాష్ట్రంలో గవర్నమెంట్ కోసం భూములు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కొంతమందికి ప్రయోజనం కలిగింది, కొంతమందికి ప్రయోజనం కలగలేదు. అంటే ప్రయోజనం అంటే వాళ్ళ సొంత ప్రయోజనాలు కాదండి. ఇప్పుడు మన ఊరికి మంచి జరుగుతుందంటే ఒక రైతు వచ్చి భూమి ఇస్తాడండి. ఇప్పుడు ఇక్కడ ఒక దేవాలయం కట్టాలి, లేదంటే ఏదైనా ఒక దేవుడికి సంబంధించి కట్టాలంటే, డెవలప్మెంట్ కట్టాలంటే అది ఎవరు రోడ్లు వైడనింగ్కి పోతాయి, దేవాలయాలకి అట్లాంటివి పోతాయి. మీరు అన్నట్టుగా ఇట్లాంటివి ఏమైనా వచ్చినాయి అంటే ఇదైతే అంటే దాదాపు 30 గ్రామాల సంబంధించిన. ఇప్పుడు మీకు గుడి కోసం ఇచ్చిందైనా, రోడ్డు కోసం ఇచ్చిందైనా, దేనికోసం ఇచ్చింది అది ఒక రైతు భూమే కదండి అది. అవును. ఇప్పుడు అదే ఒక కోటేశ్వర దగ్గరికి వెళ్ళి నేను ఇంట్లో సగం గోడ పడగొడతానంటే ఒప్పుకుంటాడా సార్? అవును. వాళ్ళు ఎలా, ఇప్పుడు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కాదండి, వాళ్ళు ఎక్కడ కట్టుకుంటారు? వీటికి ఇబ్బంది లేకుండా పర్టికులర్గా పలానా ప్లేస్లో లేదంటే పలానా అని చెప్పి వాళ్ళు నీట్గా ప్లాన్ చేసి కట్టుకుంటారు. గవర్నమెంట్ ఏం చేస్తుందండి, ఇప్పుడు ఇక్కడ ఒక 30 feet రోడ్ ఉందండి, దాన్ని 50 feet చేయాలి. పక్కన ఉండే వాళ్ళు ఎవరండి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లేదంటే ఈ చిరు వ్యాపారస్తులు. దాన్ని రోడ్ వైండింగ్ చేసినప్పుడు పర్వాలేదండి, ఊరు అభివృద్ధి చెందుద్ది, మాకు వ్యాపారం పెరుగుతుంది, ఒకవేళ మేము మా తర్వాత మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనే ఉద్దేశంతో తీసుకోండి సార్ అని చెప్పి వాళ్ళు సంతకాలు పెట్టి వచ్చేస్తారండి. సో అలాగే మన రాజధానికి కూడా 30 గ్రామాలు ప్రజలు మనకి అమరావతి అనే ఒక ఇక్కడ ప్లేస్లో రాజధాని కడుతుంటే భవిష్యత్ తరాలకు చాలా బాగుంటుంది, మన పిల్లలకి అవకాశాలు పెరుగుతాయి, ఫ్యూచర్ పెరుగుతుంది కదా, రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని చెప్పి ఇచ్చారు. కన్స్ట్రక్షన్ మొదలైంది. ఇంకా మనకి తెలిసిన విషయం అండి. అవి కూడా ఆ షాట్లు కూడా వేశారు కదండి. కన్స్ట్రక్షన్ షాట్లు తర్వాత అక్కడ వచ్చినటువంటి ఒక విద్యా సంస్థలు కానివ్వండి, ఇవి కూడా మొత్తాన్ని చూపించారు కదండి. అవునండి. అవును. సో మీకు బాగా కనెక్ట్ అయినటువంటి విషయం ఏంటి మూవీలో? వీళ్ళని అన్యాయంగా పోలీసులు తీసుకువెళ్ళి వాళ్ళని బాధించడం అనేవి, వాళ్ళు ఉద్యమం చేసే వాళ్ళకి సపోర్ట్ చేయకపోయినా పర్లేదండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. మనకి స్తోమత ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయండి, వాళ్ళ దగ్గర కూర్చొని మనం వాళ్ళకి సో చేసి పెట్టాలండి. లేదనుకోండి మనం ఇంట్లో కూర్చోవాలి. అంతేగాని ఒక ఉద్యమం చేసే వాళ్ళని మనం ఇబ్బంది పెట్టకూడదు, బాధించకూడదు. ఓకే, అదే. అయితే సినిమా మొత్తంగా చూసినప్పుడు ఆయన కూడా డైరెక్టర్ కూడా ఎక్కువ వేరే పార్టీకి సంబంధించినటువంటి సీన్లన్నీ కూడా ఎక్కువ ఏం పెట్టలేదు అసలు. మీకు దాంట్లో ఎక్కడున్నాయండి పార్టీకి సంబంధించిన సీన్స్ కానీ? యాక్చువల్గా అంటే గత ప్రభుత్వం ఉన్న కాలంలోనే కదా ఎక్కువ ఇవన్నీ జరిగినాయి కూడా. భూమి పూజ జరగటం కానివ్వండి, కన్స్ట్రక్షన్ మొదలవటం కానీ అవన్నీ కూడా వాళ్ళని ఎవరిని చూపించలేదు. ఎందుకని అంటారు? అది మనకి ఐడియా లేదు. అదే మీకు అనిపించిందా? మీకు అంటే ఆ కాలంలో ఏవైతే జరిగినాయో అవన్నీ కూడా చూపించాలి కదా, అవి ఎందుకు అవన్నీ చూపించలేదని చెప్పేసి నాకు అనిపించింది అది. సో అన్నీ ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే
ప్రభుత్వ నడుపుతున్నారో వాళ్ళనే మెయిన్గా చూపించారు ఈ సినిమా అంతా కూడా అంతా. అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైతే ఒక సిచ్యువేషన్ జరుగుతుందో అక్కడున్న సమస్య ఎప్పుడు మొదలైందో అప్పుడున్న పరిస్థితుల్లో చూపిస్తారు, కానీ సమస్య అసలు మొదలు ఎప్పుడు ఎవరో చూపించరండి. అదే ఇప్పుడు నేను ఒక 2 ఎకరాలు భూమి ఇచ్చాను అనుకోండి, నేను ఇచ్చింది చూపించరు, రాసింది చూపించరు, తీసుకెళ్ళింది చూపించరండి. దాన్ని ఎప్పుడైతే అక్కడ ఆపేస్తారో దానివల్ల నేను నష్టపోతాను, నేను ఎప్పుడైతే బయటకు వస్తానో బయటకు రావడం కారణం ఏంటి అని అక్కడి నుంచే మొదలు పెడతారు. కానీ ఎవరైనా సరే అండి అదే ముందు నుంచి మొదలు పెట్టారు కదండి కథ అనేది. అందుకని ఆయన కూడా నాకు చూస్తే సినిమాలో చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ కూడా అసెంబ్లీలో లాంగ్ షాట్లో అది కూడా బ్యాక్ షాట్ చూపించారు, ఫ్రంట్గా కూడా లేదు ఆర్టిస్ట్ కూడా చూపించలేదు. సో ఈ సినిమా చేసేటప్పుడు ఎవరితోటి మీకు ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యారు మీరు యాక్టర్స్ తోటి? మన దాంట్లో ఆయన పేరు మీకు వినోద్ కుమార్ గారితో కాంబినేషన్ లేదండి. మనం చేసినంత మామూలుగా చుట్టూ ఉన్న యాక్టర్స్ ఉన్నారు కదండి, ఎమ్మెల్యే షణ్ముఖ్ గారు, నెక్స్ట్ రవి అని ఆయన, శేఖర్, ప్రదీప్. ఆయన క్యారెక్టర్ చేసిన ఆయన పేరు మన ఇంకొక ఆయన ఉంటారు కదా షణ్ముఖ్తో పాటు ఇంకొక పెద్ద ఆయన పేరేంటి? ఆయన పేరు మధు గారు అండి. మధు ఆయన పేరు. ఓకే. ఆయన మనకి చాలా సజెషన్స్ ఇచ్చారండి, మంచి మంచి సజెషన్స్ ఇచ్చారు, కొన్ని స్కిల్స్ నేర్పించారు నాకు. ఆయన నాకు బాగా సపోర్ట్ చేశారండి కొన్ని సీన్లు చేసేటప్పుడు కానీ, ఐటమ్ సాంగ్లో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేటప్పుడు కానీ నాకు బాగా సపోర్ట్ చేశారు ఆయన. మీరు ఏదైతే అసెంబ్లీలో డైలాగ్ చెప్పారో ట్రైలర్ వచ్చినప్పుడు దాని గురించి డిస్కషన్ జరిగింది, దాని గురించి మాట్లాడుకున్నారు. మా కోసం, మా వీక్షకుల కోసం ఒకసారి ఆ డైలాగ్ చెప్తారా? ఓకేనండి. నీ అమ్మ మోడీ చెప్తారా, బయటకు పో. ఇంకా ఉండాలనుకుంటా, ఇంకంటే కొంచెం లెంతీ డైలాగ్ ఉంటుందండి. అంటే ప్రతిపక్షాల గురించి మాట్లాడుతూ మొత్తం స్పీచ్ ఇచ్చిన తర్వాత నీకు ఎవరో సమాధానం చెప్పేది, మీ తాతలు ఏదో అంటారు కదా, అది దీంట్లో మూవీలో మార్చడం జరిగిందండి. అవునా? ట్రైలర్లో ఉన్నదేమో నీ అమ్మ మోడీ చెప్తాడు అనేది, మన మూవీలోకి వచ్చేటప్పటికి మీ తాత సమాధానం చెప్తారు, బయటకు పో అని మార్చడం జరిగింది. మీ తాత చెప్తాడు అన్నట్టు మార్చారండి. ఓహో, ట్రైలర్ ఉన్నదానికి దీనికి మారిందండి. ఓకే. సో మరి కొంచెం ఏదన్నా వ్యూహంలో చేసినటువంటి దాంట్లో ఏదో అవి అంటే కొంచెం బాగా లెంతీ డైలాగ్స్ ఏమి ఉన్నాయి, అంత లెంతీ డైలాగులు ఏం చెప్పదు. ఇప్పుడు మీరు ఎట్లా షార్ట్లో చెప్పారు దీంట్లో, అట్లా దాంట్లో ఉన్నది ఏదైనా ఒకటి చివరిలోది ఏదైనా. మీరు ప్రతిదానికి అలా సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదండి. ఏదైతే ఉందో దాన్ని అక్కడితో వదిలేసి మీరు మన ప్రజలకి ఏం చేయాలో అది మాత్రం ఆలోచించండి అని ఒక డైలాగ్ ఉంటుందండి. ఓకే. అదే ఈ సినిమా జనాలకు రీచ్ అవుతుంది అనే నమ్మకం మీకుందా? కంపల్సరీ రీచ్ అవుతుందండి. అది మంచి జరుగుతుంది అంటే మీరు ఏదైతే చూపించారో అమరావతి మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఫ్యూచర్లో మళ్ళీ ఆ రాజధాని మళ్ళీ తిరిగి ప్రాణం పోసుకుంటుంది అనే నమ్మకం ఉందా? అది మనం చెప్పలేని విషయాలండి ఇవన్నీ. అదే. ఓకే. మనం అంటే నాకు యాక్చువల్లీ రాజకీయ పరంగా అంత నాలెడ్జ్ లేదండి. మనం ఎప్పుడు ఈ మూవీస్ గురించి ఇట్ల గురించి తప్ప మాకు రాజకీయ పరంగా అయితే అసలు మనం ఎప్పుడు అడుగు వేయలేదు. ఓకే. సో ఇది అంటే మీకు రావటమే రాజధాని ఫైల్స్. అవునండి. మీరు ఫస్ట్ యాక్ట్ చేసింది కూడా ఇదేనా? యాక్చువల్లీ నేను శశి మూవీలో చిన్న షార్ట్ చేసామండి, అది ఎడిటింగ్లో ఇంకా వెళ్ళిపోయింది. శశి అంటే మన ఆది సాయి కుమార్ అండి. ఓకే. తర్వాత 1/4 అని అది ఎడిటింగ్లో తీసేసారా? 1/4 అని చెప్పి శశిలో ఎడిటింగ్లో తీసేసారండి. లేదు, స్క్రీన్ మీద మీరు కనిపించలేదు. కానీ యాక్చువల్లీ అది మంచి షాట్ అండి. అది శశిలో మంచి షాట్. సో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల మొత్తం కాపీ అంతా పాడైపోవటం, మళ్ళీ మమ్మల్ని అందరిని పిలిచేటప్పుడు మీ అవైలబుల్ లేకపోవటం. అవునా? అలా జరిగిందండి అది. ఓకే. అంటే మళ్ళీ మీ స్థానంలో వేరే వాళ్ళు వచ్చారు? లేదండి, మొత్తం టోటల్ సీన్లే తీసేసారు. తర్వాత మీరు సినిమా చూసుకున్నారా? మాకు చెప్పారండి, ఫోన్ చేసేసారు ఇలాగా సో అంటే ఇట్స్ ఓకే సార్, పర్లేదు, పలానా టైంకి వస్తారంటే మనకు అప్పుడు ఖాళీ లేదండి. అప్పుడు నేను 1/4 అనే ఒక మూవీ చేయడం జరుగుతుంది అప్పుడు. ఓకే. ఇది ఎప్పుడు అంటే శశి అంటే వచ్చి 4 ఏళ్ళు అవుతుందండి. ఓకే. ఫస్ట్ కెమెరా ముందుకు వచ్చిన సినిమా అయితే శశి అండి. తర్వాత మన పళని గారు, ఏంజల్ మూవీ డైరెక్టర్ పళని సారు డైరెక్షన్లో ఒక మన మధుసూదన్ గారితో ఒక చిన్న సీన్స్ చేశానండి. ఓకే. ఆ తర్వాత అవునండి, ఆయనతో పాటు సీన్ చేయడం జరిగింది. తర్వాత
రాజధాని ఫైల్స్, ఓకే. ఇంకా కంటిన్యూ అవుతుంది జర్నీ. ఇది ఎట్లా వచ్చింది మరి వ్యూహంలో? అది దీని తర్వాత అది కదా, దీని తర్వాత రాజధాని ఫైల్స్ తర్వాతనే కదా? అవునండి. అంటే ఇందులో ఈ క్యారెక్టర్ చేస్తున్నారని చెప్పి పిలిచారా ఏంటి? లేదండి, యాక్చువల్లీ మరి వాళ్ళకి ఫొటోస్ ఎలా వెళ్ళినాయో మాకు తెలియదు. టీం నుంచి అయితే ఫోన్ చేశారు. ఆ టైంలో నేను కాకినాడలో ఉన్నానండి. మా నాన్నగారు ఎక్స్పైర్ అవ్వటం ఒక కార్యక్రమంలో ఉన్నాం. అయిపోయింది, మనం రెస్ట్ తీసుకునే టైంలో ఫోన్ వచ్చింది. సరే ఫ్రాంక్ కాల్, మనకి ఆర్జీవీ టీం నుంచి ఎందుకు వస్తుంది ఫోను, మనం చేసింది ఇంకా బయటకు కూడా రాలేదు మూవీ, ఫ్రాంక్ కాల్ ఏదో ఉంటుంది అని చెప్పి మనం లైట్ తీసుకున్నాం. మళ్ళీ వాళ్ళ ప్రొడక్షన్ మేనేజర్ గారు ఫోన్ చేసి, సార్ మేము ఇలా టీం నుంచి మాట్లాడుతున్నాం సార్, సో రేపు మీది సార్ రమ్మన్నారు, సీన్స్ ఉన్నాయండి అని చెప్పడం. నేను నైట్ స్టార్ట్ అవటం అండి, మార్నింగ్ రావటం, మనకి మేకప్ వేసి కూర్చోబెట్టారు, సార్ వచ్చారు, చూడటం. ఇట్స్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. అవునా? అంటే ఎక్కడ మిమ్మల్ని చూసి ఆయన పిలిపి వచ్చింది ఆయన దగ్గర నుంచి? అది మాత్రం ఇంకా నాకు తెలియలేదండి, ఇప్పటికీ తెలియదండి నాకు. మీరు కూడా కనుక్కోలేదు? యాక్చువల్లీ ఆయనతో వర్క్ చేయడం అనేది అదొక చెప్పలేని ఇదండి అది. ఎందుకంటే ఇప్పుడు ద బెస్ట్ టెక్నీషియన్ అని చెప్తారు కదండి. అవును, బెస్ట్ డైరెక్టర్ అండి. అది వర్క్ చేయడం అనేది ఇట్స్ మెమొరబుల్ మూమెంట్ అండి అది. ఓకే. ఆయన డైరెక్టర్ స్క్రిప్ట్ ఇవ్వటం, ఇది ఆయనే చేశారు, సీన్స్ ఆయనే తీశారు. నేను చేసిన రోజు మాత్రం ఆయన ఉన్నప్పుడే ఆ సీన్లో జరిగిందండి. ఓకే. వ్యూహానికి, శబ్దానికి కూడా మొత్తం నేను దీనికి ఒక 15 days అలా చేశానండి. 15 రోజులా? ఓకే. 1కి 2కి కలిపి ఆల్మోస్ట్ 15-20 days అలా చేసుంటాను. నేను మొత్తం అయిపోయిందండి. ఆయన చేయడం జరిగింది. దట్స్ అది కూడా నా అదృష్టం అనుకుంటున్నాను నేను. భాను గారితో ఒక ఎక్స్పీరియన్స్. ఆయన చాలా ఫాస్ట్గా ఉంటాయి కదా ఆయన కూడా. మీకు ఎలాగంటే ఇది తీద్దాం, ఆప్షన్ ఇంకోటి తీసుకుందాం అనే కాన్సెప్ట్ కాదండి. తీసేది ఒకటే షాటు, పర్ఫెక్ట్ షాట్. ఇప్పుడు మన భాను సార్ అలాగేనండి, కెమెరా పెట్టాం చూసుకోండి, వర్మ డైలాగ్ మిస్ అయినా నువ్వు కంటిన్యూ చేయి, మనం డబ్బింగ్లో చెప్పుకుందాం, కానీ సీన్ పోగొట్టకూడదు. ఓకే. నీకు అవ్వలేదా, మొత్తం మర్చిపోయావు డైలాగు, కట్ చెప్పే సార్ అని చెప్పి చేయలేపేసి మళ్ళీ చేద్దాం టేక్, ఫీల్ ఫ్రీ, వర్క్ హార్డ్. ఓకే. ఆర్జీవి గారు అయితే మీరు మీ పొజిషన్ ఇది, సీన్ ఇది, ఇలా చేయాలి అని ఇలా కూర్చుంటామండి. ఆయన రోల్ కెమెరా అని చెప్పిన వెంటనే సెట్టింగ్ అంతా ఓకే, యాక్షన్ అని చెప్పిన వెంటనే మనకి ముందే తెలుసుకుంటాం కదండి, మొత్తం చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే. డైలాగ్స్ షార్ట్ ఓకే అంటారండి. ఆయన ఒకేసారి చూస్తారు, నచ్చితేనే ఓకేనండి, లేదనుకోండి రెండోసారి చెప్తారు. ఎవరి వల్ల అయితే ప్రాబ్లం అవుతుందో అతని దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు సపోజ్ నేనే ఒక సీన్ సరిగ్గా చేయలేదు అనుకోండి, 2-3 takes అయిన తర్వాత వచ్చి మనకు చెప్తారు, ఇలా ఉండి పొజిషన్ చెప్పాలి కదా, కెమెరా ఇక్కడ ఉంది కదా, అది కూడా తెలియదా అని చాలా పొలైట్గా మాట్లాడతారు సెట్లో. అదొక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట అండి. అంటే ఇప్పుడు వరమని ఫేస్ చేసేటప్పుడు కొంచెం టెన్షన్ పడ్డారా స్టార్టింగ్లో? ఫస్ట్ కెమెరా సార్ది ఫేస్ చేసేటప్పుడు అయితే నాకు ఆల్మోస్ట్ స్వెట్టింగ్ వచ్చింది. సార్తో చేస్తున్నాం, సార్ ఎలాగంటున్నారు, అలాగంటారు అని చెప్పి అందరూ చెప్తారు కదండి. సైడ్ ఉన్న వాళ్ళు ఇంక 100 చెప్తూ ఉంటారు. మనసు మనకి ఎక్స్పీరియన్స్ అయితే కదా తెలిసేది. అవును, ఓన్ ఎక్స్పీరియన్స్ ఏదైనా. నేను స్టన్ అయిపోయాను, నుంచున్నాను. వర్మ ఫీల్ ఫ్రీ, ఓకే డన్ సార్, షూట్ చేయడం జరిగిందండి అలాగా. ఓకే. ఫస్ట్ మనం చేసిన ఫస్ట్ షాట్ టేక్ ఓకే, నెక్స్ట్ సీన్ అని చెప్పడం. మొదటి అంటే సింగిల్ టేక్లో అయిపోయింది. నెక్స్ట్ సీన్ అని చెప్పడం చాలా హ్యాపీ అనమాట అండి అది. ఓకే. అంటే వ్యూహం శపథంలో కొంచెం ఎక్కువసేపు కనిపిస్తారు అయితే. ఆల్మోస్ట్ సేమ్ దీంట్లో ఉన్నట్టే ఒక 4-5 సీన్లు ఉంటాయండి. మీకు 20 డబ్బింగ్ మీరే చెప్పారా? లేదు, నాకు ఏం చెప్పలేదండి. దేనికి చెప్పలేదండి. ఎందుకని మీకు వాయిస్ అంటే ఇంకా మనకు నేర్చుకోవాల్సిన ఉన్నాయి కదండి. ఆ మాడ్యులేషనే కావాలి కదండి. మనకేం మామూలుగా బయట మనకి గట్టిగా చేస్తాం, కానీ డబ్బింగ్ మైక్ ముందు చెప్పడం, ఒక సీన్ చూసి చెప్పడం అనేది ఇంకా నేర్చుకోవాలండి అది. ఓకే. సో మొత్తానికి 2 సినిమాల్లో, అంటే 3 సినిమాలు అని చెప్పాలి. 3 సినిమాల్లో ఒకే క్యారెక్టర్, కొడాలి నాని పాత్ర పోషించారు. అంటే ఇక మీరు
వెండి తెర కొడాలి నాని అయిపోయినట్టే ఈ లెక్కన. ఆల్మోస్ట్ అండి. పిలుస్తున్నారా బయట? అట్లాగే తెలిసి ఉంటుంది కదా మామూలుగా. తెలుస్తుందండి. వేరే మూవీ ఒకటి చేస్తున్నానండి ఇప్పుడు రన్నింగ్లో. ఇంకా ఆల్రెడీ ఇంకో మూవీ ఒకటి ఉంది. ఓకే. ఏంటి అంటే మీకు చూస్తే మంచి హైటు అది ఉంది. అవునండి. ఎవరిని మీరు రోల్ మోడల్గా చేసుకొని ఇండస్ట్రీకి వచ్చారు? యాక్చువల్లీ నాది అనేది రైతు కుటుంబమేనండి. ఓకే. డాడీ డెఫ్ అండ్ డెమ్. అవునా? మమ్మీ టీచరు. మా తాతయ్య గారు డ్రైవింగ్ పొజిషన్ వచ్చిన ఫ్యామిలీ అండి. సో మనం ఇవన్నీ చిన్నప్పటి నుంచి చూసి కష్టాలు అన్నీ మనం ఆర్మీకి రాయడం జరిగిందండి. ఆర్మీకి వెళ్ళాలనుకున్నారు? యాక్చువల్లీ నా గోల్ వచ్చి ఆర్మీ అండి. ఓకే. ఆర్మీకి వెళ్ళాలనుకున్నాను. లెటర్ రావడం జరిగింది. మనం వెళ్ళాము, పాస్ అయ్యామండి, అన్నీ అయిపోయినాయి. ఇంటికి లెటర్ రావడం జరిగింది. సెలెక్టెడ్ అండి. ఓకే. ఉన్న ఒక్కరిని సార్జెంట్ అండి. స్టార్టింగ్ అదే సార్జెంట్. ఉన్న ఒక్కరిని పంపించడం అనేది జరగదు. మీరు ఒక్కళ్ళేనా? ఒక్కడేనండి. ఇంకా అంటే ఆడపిల్లలు కూడా ఎవరు లేరండి. ఏకైక పుత్రుడు మీరు? అవునండి. అమ్మకి. అమ్మగారు ఏమో ఇంకా అసలు కుదరదని చెప్పడం. సో దాంతో నేను బ్యాక్ స్టెప్ అయ్యటం అండి. ఏదో చిన్న జాబ్ చూసుకుని గోయింగ్ ఆన్లో ఇన్స్టెంట్గా ఫీల్డ్ రేట్ తిరిగింది. అది ఏ మూమెంట్ రావాలనుకున్నారు అంటే నేను వేరే ఒక రీజన్తో బయటికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్ ఫోన్ చేయటం, ఎవరి దాకా ఉంది మన కుర్రాళ్ళందరూ రావాలి అనటం, మన దాంట్లో చేయటం. ఆ తర్వాత వేరే పనిలో మళ్ళీ నేను వైజాగ్ వెళ్ళినప్పుడు మన సార్ వాళ్ళ టీము కలవటం, పళని సార్ వాళ్ళ టీము ఇక్కడ రావటం. ఇక్కడికి వచ్చిన తర్వాత షరీఫ్ గారు మాకు పరిచయం అవ్వటం, ఆయన తీసుకొచ్చి తెలుగు వానికి పరిచయం చేయటం. ఓకే. ఇప్పుడు చెప్పాలంటే ఫస్ట్ మూవీ ఇంకా నాకు ఇదే లెక్క కదండి. అవును, రిలీజ్ అయింది కాబట్టి తెలుగు వన్ ఛానలే నాకు ఆపర్చునిటీ ఇచ్చినట్టు. ఫస్ట్ అది 1/4 ఎప్పుడు వస్తుంది? అది ఎడిటింగ్ జరుగుతుందండి. ఓకే. యాక్చువల్గా అది కూడా 2-3 ఏళ్ళ క్రితం నుంచి మొదలైంది కదా అది? అవునండి. ఓకే. అంటే హైదరాబాద్కి ఎప్పుడు వచ్చారు మీరు కరెక్ట్గా? నేను 21 అండి. 21 ఎండింగ్ అనమాట అండి ఇంకా. ఓకే. సో అప్పటి నుంచి ఇక సినిమా ఫీల్డ్లో ఇప్పుడు వరుస ఆఫర్లు ఉన్నాయండి. అంటే ఒక సినిమా కూడా రిలీజ్ కాకుండా ఎలా వస్తున్నాయి మీకు? ఎలా వచ్చాయి అంటారు? గాడ్స్ గ్రేస్ అండి అది. అంతేనా? అంతేనండి. అంటే మీ ప్రొఫైల్స్ పంపించారా ఎవరికన్నా అట్లా? అంటే మామూలుగా మనం దీంట్లో చేయటం అండి. దీంట్లో మనం చూసి యాక్టింగ్ అవి బాగా చేస్తున్నారని చెప్పి ఈ మౌత్ టాక్ వెళ్ళటం. ఓకే. ఇండస్ట్రీలో విత్ ఇన్ ద ఇండస్ట్రీ వెళ్ళింది. ఇట్లా ఒక కుర్రాడు ఒక అతను వచ్చాడు, సో చేస్తున్నాడు అని వెళ్ళటం. అలాగే అర్జున్ గారి దగ్గర కూడా వెళ్ళి ఉంటుందని అనుకుంటున్నాను మీరు. ఓకే. అలా రావటం. అలాగే ఒక చిన్న మూవీ అండి జరుగుతుంది. దాంట్లో ఒక క్యారెక్టర్ చేస్తున్నాను. దానికి కూడా అలాగే వచ్చింది. సరే ఇలాగా ఒక చిన్న మూవీ చేస్తున్నాం అండి, మీరు చేసి పెడతారా అంటే కంపల్సరీ చేద్దాం సార్, దాన్నే ఉంది అని చెప్పి చేయటం అండి. మీరు ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు తీసుకున్నటువంటి మొట్టమొదటి రెమ్యూనరేషన్ ఎంత ఉంటుంది? ఫస్ట్ నేను తీసుకుంది 3000 అండి. అంతే? అంటే ఎన్ని రోజులు కాల్ షీట్ అది? పర్ డే 3000 ఇచ్చారండి నాకు. వెరీ గుడ్. శశికేనా? శశికి అయితే వితౌట్ రెమ్యూనరేషన్ ఫ్రీగా చేసి పెట్టామండి. ఓకే. ఈ సినిమాకి తీసుకున్నారా? అవునండి. సార్ అడిగారు గవర్నమెంట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అసలు ఎక్స్పెక్టేషన్ ఏంటి సార్, మీరు ఎంత ఇచ్చినా హ్యాపీ, ఇవ్వకపోయినా పర్వాలేదు సార్. లేదు ఇస్తాను, ఎంత మళ్ళీ చెప్పన్నారు. నేను చెప్పడం మనకి రాదు, ఎంత అడగాలో కూడా తెలియదు మనకి. వాట్ ఎవర్ ఇట్ సార్, మీరు అంత చెప్తే అంత అంటే నువ్వు చెప్పారమ్మా అంటే నాకైతే యాక్టింగ్ రాదు సార్, కెమెరా అలా ఫేషియల్ కూడా నాకు తెలియదు. భాను గారికి అంటే నేను చేయిస్తాను నీతోటి అని చెప్పడం. సార్ మీరే చెప్తున్నారు కాబట్టి మీరు ఎంత ఇచ్చినా పర్లేదు సార్ అంటే, లేదు నువ్వే చెప్పు, దాన్ని బట్టి మనం మాట్లాడదాం అంటాం. ఇద్దరు డిస్కషన్. సరే సార్ పర్ డే ఎంతో కొంత ఇవ్వండి సార్ అంటే, నువ్వు చెప్పారు ఎవరిని అడగలేదు? తీసుకోవచ్చు ఏంటని మీ తోటి నటులను కూడా అడగలేదు సార్ అసలు. అప్పుడు ఇంకా ఎవరు కూడా పరిచయం ఉన్నారు కానీ ఇప్పుడు సార్ మిమ్మల్ని ఒక మాట అడగాలనుకోండి, నా దగ్గర ఏమైనా విషయం ఉండాలి ఫస్ట్. అదే. ఓకే. అంటే నా దగ్గర ఉందా లేదా నాకు తెలుస్తుంది. ఉందని ప్రూవ్ అవ్వాలంటే ఒకలాంటి అవకాశం ఇచ్చి చూడాలి. అవకాశం ఇస్తున్నప్పుడు దానికోసం మనం ఏ కష్టాన్ని పడాలి, ఎంత దూరం వెళ్ళాలండి. కానీ సార్ మాత్రం కూర్చోబెట్టి నువ్వు చెప్పని అడగటం, లేదు సార్ సరే ఒకసారి 2000 ఇవ్వండి అంటే నేను చెప్తాను నీకు అనటం. అమ్మా 3000 తీసుకో అన్నారు. 2000 సార్ మీరు ఇంకా ఎక్కువ వేస్తున్నారా సార్, మళ్ళీ దానికోసం
3000 రాశారండి. నేను తీసుకున్న అమౌంట్ ఎన్ని రోజులు దీనికి పని చేసింది? 10 days చేశానండి. 10 days చేశారా? ఓకే. ఆ పాటకే కొంచెం టైం పాట సాంగ్ వచ్చి 3 days పట్టిందండి. అదే. ఓకే. తర్వాత ఇంకా మీరు చూశారు కదా సీన్స్ అన్ని దాంట్లో, అసెంబ్లీ సీన్స్ అని అట్లుగా, అంటే అవుట్డోర్ నుంచి మళ్ళీ రావటం అక్కడ. సో మొత్తంగా ఓవరాల్గా చేశారు మీరు. అవునండి. సో అంటే మీరు అంతకుముందు ఇప్పుడు మీ జీవనాధారం అనేది ఇదేనా ఇంకా? ఇదేనండి. మరి అప్పుడు దాకా ఈ మధ్య కాలంలో కొంచెం ఇబ్బందులు పడ్డారా ఆర్థికంగా? అధికంగా ఇబ్బంది పడ్డాను సార్. ఇంతకుముందు అంటే నేను పొలాన్ పర్చేసింగ్ చేసేవాడిని. అప్పుడు మీ ఊళ్ళోనే ఉండేవాళ్ళ? భీమవరం అండి. వెంపలో ఉండేవాడిని, భీమవరం అప్పటి నుంచి చేసేవాడిని. ఓకే. ప్రాన్ పర్చేసింగ్ చేసేవాడిని అండి. ప్రాన్ పర్చేసింగ్. ఓకే. ఆ తర్వాత మనకి ఇలాగ అవకాశాలు రావటం, నేను ఇటు రావటం. ఇదైతే ఇక లాటరీ లాంటిదే కదా. అది మాత్రం అంటే అదృష్టం అనేది ఏ టైంలో ఎలాగ డోర్ నాక్ చేస్తుందో తెలియదు అంటారు కదా. అవును. సో మనకి ఈ రాజధాని ఫైల్స్ అనేది ద్వారా మనకి డోర్ ఓపెన్ అయిందండి. ఓకే. అంటే ఆర్మీకి వెళ్ళాల్సిన కుర్రాడు ఇలా ఆగిపోయి ఇటు సినిమా నటుడు అయ్యాడు. అవునండి. ఓకే. అంటే అల్టిమేట్గా ఏమన్నా మీకు ఏమన్నా ఒక గోల్ అనేది ఏమైనా ఉందా యాక్టర్గా? డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయాలి, డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ చూపించాలి. వర్మ అనే అతను ఏ క్యారెక్టర్కైనా చేయగలడు, దేనికైనా ముందుకు రాగలడు అనే ఒక పేరు మాత్రం కావాలి సార్. మంచి నటుడు అనిపించుకోవాలి. మీ పూర్తి పేరు చెప్పచ్చా? శ్రీరంగ సుబ్రహ్మణ్య వర్మ పెన్మత్స అండి. శ్రీరంగ సుబ్రహ్మణ్య వర్మ. మా ఇంటి పేరు పెన్మత్స. అవునండి. ఓకే, రైట్. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మీ ఆశయం నెరవేరాలని, వర్మ మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అట్లాగే ఆర్థికంగా కూడా నిలదొక్కుకోవాలని. అంటే ఇప్పుడు కొంచెం పర్వాలేదు కదా? పర్వాలేదండి. సో అలాంటి ఏమి ఇబ్బందులు లేకుండా అందరూ డబ్బులు ఇచ్చిన వాళ్ళే కదా? అందరూ. నాకు ఎప్పుడు ఏ రోజు కూడా పేమెంట్ ఆగలేదు సార్ ఇక్కడ. ఓకే. నేను స్టార్ట్ అయిన తర్వాత ఆగలేదు. ఫస్ట్ నేను మొదలుపెట్టింది మన రాజధాని ఫైల్స్ కానీ ఫస్ట్ రోజు షూటింగ్ అవ్వటం, మనకి ఈవినింగ్ పేమెంట్ వచ్చేయటం. 10 days ఏ రోజు ఇచ్చేసేవారు. ఓకే. ఇది అయిపోయిన తర్వాత మనం వ్యూహానికి వెళ్ళటం, అక్కడ పర్ డే 12K తీసుకుంటామండి. అవునా? మంచి డెవలప్మెంట్ వచ్చిందండి. ఓకే. ఇప్పుడు ఇంకా పెరిగిందా? ఇంకా పెరిగిందండి. ఇంకా పెరిగిందా? 18K తీసుకుంటున్నాను ఇప్పుడు. 18K అండి. సో నైస్. థ్యాంక్ యూ సార్. మొదట మీకు అయితే ఒక పక్క కంగ్రాచులేషన్స్ చెప్పాలి, ఇంకో పక్క ఈ క్యారెక్టర్ ద్వారా అంటే కొడాలి నాని అనే ఒక పాత్ర మీకు మంచి ఒక ఎలివేషన్ నటుడిగా కూడా రేపు ఇంకా మంచి ఎలివేషన్ తీసుకురాబోతుంది నేను అనుకుంటున్నా. సో అట్లా ఒక మంచి క్యారెక్టర్ ముందు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.